ఈ రోజు మనం తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లాలో ఉన్న ఇలంబయం కుత్తూర్ అనే గ్రామంలో ఉండే శ్రీ అరంబేశ్వరర్ స్వామి వారి ఆలయాన్ని అయితే దర్శించబోతున్నాము. ఈ ఆలయం 276 పాడల్పెట్ర స్థలాలలో ఒక్కటి. పూర్వం త్రిపురాసురులను సంహరించడానికి పరమేశ్వరుడు రథంలో వెళుతూ ఉండంగా స్వామివారి మెడలో ఉన్న మాల లేదా దండ ఈ ప్రాంతంలో పడి ఇక్కడ ఒక స్వయంభూ శివలింగంగా ఆవిర్భవించింది. ఈ శివలింగాన్ని దేవతలు కూడా పూజించారు. అలాగే రంభా ఊర్వశి మేనకలు వాళ్ళ యొక్క అందం చిరస్థాయిగా ఉండిపోవాలి అని ఈ ప్రదేశంలో స్వామివారిని పూజించగా స్వామివారు దక్షిణామూర్తి రూపంలో దర్శనమిచ్చారు. అలాగే తెల్లటి ఆవు రూపంలో పరమేశ్వరుడు తిరుజ్ఞాన సంబంధర్ వారిని ఈ ఆలయానికి తీసుకొని వచ్చి స్వామివారు అదృశ్యమయ్యారు. ఇక్కడ ఉన్న శివలింగం ఎంత శక్తివంతమైనదంటే ఈ శివలింగాన్ని మనుషులు ఎవ్వరూ ముట్టుకోకూడదు. ఈ ఆలయాన్ని దాదాపు 1200 సంవత్సరాల క్రితం చోళరాజులైతే నిర్మించారండి. ఈ ఆలయం గురించి పూర్తి చరిత్ర మన ఛానల్లో ఉంది. ఆ వీడియో తాలూకు లింక్ నేను మీకు ప్రొఫైల్ కింద ఇచ్చాను, చెక్ చేయండి.